వీటి మీద తేల్చుకొని మీరు పొత్తు ప్రకటన చేయాలనేది వైసీపీ డిమాండ్. మీ 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 సే ఏంటి? ఇంతవరకు అధికారికంగా ఎన్ని సీట్లు ఏంటి అనేది, ఎజెండా ఏంటి అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటించలేదు. ఫస్ట్ థింగ్. అయితే నిన్న జరిగిన సమావేశానికి భవిష్యత్తులో పొత్తు ఉంటది అనే దాని గురించి వైసీపీ వాళ్ళకి భయాందోళన పట్టుకుంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ క్యాడర్ దాకా కూడా మతి భ్రమించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఎందుకంటే 2014లో పొత్తు ఉంది, లేదా ఇవాళ ఆ రోజు మీరు ప్రత్యేక హోదా అన్నారు, ప్యాకేజీ అన్నారు కదా అని అంటున్నారు. మరి 2019లో ప్రత్యేక హోదా మన హక్కు అని చెప్పి మాకు 25కి 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొచ్చే దాని మీద సంతకం పెట్టాకే దేని గురించైనా మాట్లాడమని నేను నిలదీస్తాను అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది అంటే అసెంబ్లీ మెంబర్స్ గా ఎమ్మెల్యేని గెలిపించి అంత బలాన్ని ఇస్తే జనాలు 25 మంది ఎంపీలు అంటే ఇవాళ దాదాపు 41 మంది ఉన్నారు అక్కడ. ఏ రోజైనా ఈ 4.5 సంవత్సరాల్లో అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు అధికారంలో ఉండి ఏ రోజైనా విభజన హామీల గురించి కానివ్వండి, లేదా అమరావతి రాజధాని నిధుల గురించి కానివ్వండి, లేదా విశాఖ రైల్వే జోన్ గురించి కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, లేదా పోలవరం నిధుల గురించి కానివ్వండి, ఏ రోజైనా వీళ్ళ ఎంపీలు మాట్లాడారా? లేదు. మా కేసులు మాఫీ చేయండి, చంద్రబాబు నాయుడు గారి కేసులు మాఫీ చేయటం ఏంటండి? అంటే మొత్తం గూగుల్లో లేదు, ఇండియాలో చూసుకున్నా కూడా ఇన్ని కేసులు ఉన్న సీఎం ఎవరు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉంటది. ఎవరు కేసుల గురించి మాఫీల గురించి ఈ 4.5 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు అనేది తెలుగువాడు అనే ప్రతి వాడికి కూడా తెలుసు. బాబాయ్ హత్య కేసుల గురించి తిరుగుతున్నారా? ఎప్పుడు సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని ఎంక్వైరీకి రమ్మని చెప్పినా కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యక్షం అవుతారు. ఇప్పటికి 41 సార్లు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళి ఏం మాట్లాడారు, ఏం జరిగింది అనేది ఏ రోజైనా వినీల్ గారు ఒకే ఒక ప్రశ్న. టీడీపీ ప్రిన్సిపల్ అపోజిషన్ 14 ఏళ్ళు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు, నేను రామారావు గారు చెప్పట్ల, 14 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అండ్ ప్రజల సమస్యలకు సంబంధించి మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు గ్యారంటీగా, ఇంక్లూడింగ్ వైసీపీ. మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఒక వివేకానంద రెడ్డి గారి హత్య ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దాని మీద మాట్లాడుతూ వెళ్తారు? ఒకటి. రెండో అంశం ఏంటంటే, మీకన్నా మీది ప్రిన్సిపల్ అపోజిషన్ అయితే చట్టసభల్లో ఎక్కడా చోటు లేని జనసేన ఆయన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 4 ఫేజుల్లో వారాహి యాత్రలో ఆయన లేవనెత్తిన అంశాలు మొత్తం కలిపి ఒక 60 రోజుల్లో ఆయన లేవనెత్తిన అంశాలు 4.5 ఏళ్లలో మీరు ఎత్తలేకపోయారు. ఎందుకంటే మీకు హౌస్ అరెస్టులు చేయించుకోవడంలో ఉన్న ఆసక్తి, సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలన్న ఆతృత తప్పించి నిజంగా ప్రజల సమస్యల విషయంలో మీరు ఒకప్పటి తెలుగుదేశం, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకప్పటి తెలుగుదేశంలో ఉన్న విగర్, టోన్ అండ్ టనర్ అన్నీ ఎందుకు అదృశ్యమైపోయి మొత్తం వేలక్స్ అయిపోయారు? ఆంధ్రప్రదేశ్లో ఈ 4.5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు జరుగుతున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ అండి. నేను జనసేన పార్టీని వేరేగా విమర్శించడం కాదు, తెలుగుదేశం పార్టీ ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ. మొదటి నుంచి పోరాటం చేస్తుంది. ఒక వివేక గారి హత్య కేసు అనే మాట్లాడతలేదండి. పోలవరం గురించి కానివ్వండి, అమరావతి గురించి కానివ్వండి, ఇవాళ పార్లమెంట్ లో ఉన్నది తెలుగుదేశం పార్టీ తరఫున 3 ఎంపీలు. ఆ 3 ఎంపీలు అంటే కేశినేని నాని గారు ఇప్పుడు రీసెంట్ గా పార్టీ మారారు, కానీ ఆయన ఎంపీగా ఉంది, సర్వీస్ చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే. ఎప్పుడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విభజన హామీలు కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, అమరావతి గురించి జయదేవ్ గారు కానివ్వండి, స్టీల్ తర్వాత వైజాగ్ కి రావాల్సిన రైల్వే జోన్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడింది తెలుగుదేశం పార్టీ ఎంపీలే వాయిస్ వినిపించారు. అలానే ప్రత్యక్షంగా కూడా ప్రతిసారి జాబ్ క్యాలెండర్ లో కానివ్వండి, దిశ యాక్ట్ గురించి కానివ్వండి, మహిళలు నాటుసారాలు తాగి ఎంతమంది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి కానివ్వండి, వీటి గురించి ప్రత్యక్షంగా యుద్ధం చేసింది, పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ, క్రియాశీల పాత్ర పోషిస్తుంది. వివేక గారి హత్య కేసు అనేది ఎందుకంటున్నామంటే, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పుస్తకాలే డిస్ట్రిబ్యూట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు.
అది నారాసుర రక్త చరిత్ర నుంచి ఎడుగురు సంధింటి వారి రక్త చరిత్రగా మారింది అనేది అందరికీ తెలుసు. మేము అదొక్క పాయింట్ పట్టుకుని మేమేమో దాన్ని బూస్టప్ చేసి వెళ్ళలేదు. ఆ రోజున అమరావతి విషయంలో కూడా ఇదే రాజధాని, నేను దీన్ని ఏకీభవిస్తున్నాను, స్వాగతిస్తున్నాను అని చెప్పి ఇవాళ తీరా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 3 రాజధానులు అని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వైజాగ్ లో నా సెరమనీ, నేను ఇక్కడే నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే జరిగిద్ది అని చెప్పి కూడా ఆయనే చెప్తున్నారు. వీటి గురించి ప్రతి దాని గురించి ప్రతి అంశం మీద తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, మాకు ప్రజలు ప్రతిపక్ష నేత పార్టీగా మాకు బాధ్యత ఇచ్చారు. దానిలో ప్రతిసారి కూడా ప్రతి దానిలోనూ రైతుల ఆత్మహత్యల గురించి కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానివ్వండి, ప్రతి దానిలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పోరాడుతూనే ఉంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్తాను. రామ్నాథ్ గారు, 2014 పొత్తుకి